అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. బొబ్బట్ల రెసిపీ షేర్ చేస్తున్నాను కదా, ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బొబ్బట్లు అంటే ఇష్టం లేని వారు ఉంటారా చెప్పండి. మనకి ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషనల్ స్వీట్ కూడా. పండుగలకి, ఫంక్షన్స్కి, మ్యారేజెస్లో బొబ్బట్లు కంపల్సరీగా ఉండాల్సిందే. ఒకటి రెండింటితో సరిపెట్టుకోగలమా చెప్పండి. అంత ఇష్టంగా తినాలనిపిస్తాయి నేతి బొబ్బట్లు. పెద్దలకి, పిల్లలకి ఫంక్షన్స్లో ఎన్ని స్వీట్స్ ఐటమ్స్ ఉన్నా బొబ్బట్లు ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ బొబ్బట్లకే కదా. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ చిన్న చిన్న చిట్కాలతో టైం సెట్ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. 1.5 గ్లాసు మైదా, అంటే 350 గ్రామ్స్ మైదా. అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని అందులో కొంచెంగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మనకి సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకొని కలిపితే పలచగా అయిపోతుంది, మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే స్టిక్కీగా లేకుండా ఈజీగా కలిపేసుకోవచ్చు. కలిపేసుకున్నాక అందులో 1 గరిట ఆయిల్ వేసేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకొని 4 to 5 అవర్స్ రెస్ట్ ఇచ్చేయాలి. ఎన్ని అవర్స్ నానితే అంత బాగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు. ఏ గ్లాస్తో మైదా పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 1 గ్లాసు పచ్చిశనగపప్పు, అంటే పావు కేజీ పప్పు తీసుకుంటే సరిపోతుంది. బాగా కడిగేసుకొని 2 గ్లాస్ వాటర్ వేసి ½ an hour to 1 hour నానితే సరిపోతుంది. నెక్స్ట్ కుక్కర్లో నానబెట్టిన శనగపప్పు వాటర్తో కలిపి వేసేసి ఉడికించేయచ్చు 3 విజిల్స్ వచ్చే వరకు. అయితే మా అమ్మాయి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి గబుక్కున ఆ గిన్నెలో వాటర్ వంపేసింది. అందుకని 1.5 గ్లాస్ వాటర్ వేసాను. మళ్ళీ నేను ఎక్సెస్ వాటర్ వస్తే కనుక పడేయకండి, దాంతో రసం పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు ఉడికే లోపల బెల్లం తురుము చేసి పెట్టుకోవాలి. 400 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. పప్పు ఉడికిపోయిన తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ తీసి పెట్టేసుకొని రసం చేసుకోవచ్చు. మిక్సీ జార్లో పప్పు వేసేసుకొని పేస్ట్ చేసుకొని అందులో బెల్లం తురుము కూడా వేసేసుకొని సాఫ్ట్ పేస్ట్గా చేసుకోవాలి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఈ పేస్ట్ని నేను ఆల్రెడీ పప్పు ఉడికిపెట్టిన కుక్కర్లోనే వేసి కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేలాగా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకోండి. అడుగంటుకోకుండా ఈజీగా కలిపేసుకోవచ్చు. స్టఫింగ్లో కూడా ఈ పూర్ణం చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ ప్యాన్ ఉంటే ఈజీగా కలిపేసుకోవచ్చు. మ్యాక్సిమం స్టీల్ది అవాయిడ్ చేయండి, ఎందుకంటే అడుగంటుతుంది, మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్ణాన్ని ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ½ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో 1 గరిట ఆయిల్ తీసుకుని 1 గరిట నెయ్యి వేసుకొని 2 మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఇట్లా స్ప్రెడ్ చేస్తూ చేసుకోవడానికి కాయిల్ షీట్, థిక్గా ఉండే ప్లాస్టిక్ కవర్, అరిటాకు, బటర్ పేపర్ ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. కాకపోతే ప్లాస్టిక్ అయితే పెనంకి తగిలిందనుకోండి కరిగిపోతుంది. అందుకని చెప్పి చేతిలో వేసుకొని పెనం మీద వేయాలి. షీట్ పైన నెయ్యి ఆయిల్ మిశ్రమాన్ని అప్లై చేసి కొంచెం మైదా పిండి తీసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి ఫైన్గా. చిన్న సైజు పూరీలాగా ప్రెస్ చేసుకొని నిమ్మకాయ సైజు అంతా పూర్ణాన్ని ఇందులో పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకసారి నెమ్మదిగా ఒత్తుకొని మన చేతికి నెయ్యి ఆయిల్ కప్పులో పెట్టుకున్నాం కదా, అది అప్లై చేసుకొని పిండికి కూడా అప్లై చేస్తూ నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న దాన్ని పెనం పెట్టుకొని పెనం కాగిన తర్వాత నెయ్యి వేసుకొని దానిపైన ఏదైతే ఒత్తుకున్న పూరి ఉందో అది వేసి సిమ్లో కాలనివ్వాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లో ఫ్లేమ్ మీదే కాలనివ్వాలి. అలా 1 by 1 పూరీలు ఒత్తుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలండి. బొబ్బట్లు చేయడానికి ఎదురుంటే ఈజీగా అయిపోతుంది, లేదంటే కొంచెం టైం టేకింగ్. 4-5 బొబ్బట్లు అంటే ఒకలే చేసేయచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే ఇద్దరు ఉండాలండి. అంతేనండి, టేస్టీ బొబ్బట్లు రెడీ. మరి నేను చేసిన పద్ధతిలో బొబ్బట్ల రెసిపీ యూజ్ అయిందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.